నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే ఎన్నో క్షేత్రాలని మనం సందర్శించుంటాం. స్వామి లేదా అమ్మవారి జన్మ నక్షత్రాల ద్వారా కళ్యాణం జరిగే క్షేత్రాలని చూసి ఉంటాం. కానీ మన జన్మ నక్షత్రంతో స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపించే క్షేత్రాన్ని మీరు సందర్శించారా? ఎందరో పెళ్లి కాని యువతి యువకుల జీవితాలని ఆనందమయం చేసి వేలాది కుటుంబాల ఆశలని నిజం చేసింది. ఎన్నో కుటుంబాల్లో మంగళ వాయిద్యాలు మోగించింది. మరి ఆ పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలుసా? అలా ప్రతిరోజు దేవుడికి కళ్యాణం జరిపే ఆలయాలు భారతదేశంలో చాలానే ఉన్నా వివాహం ఆలస్యమవుతున్న వారి ఆశాకిరణంగా మారిన క్షేత్రం మాత్రం ఒక్కటే. అదే కోనసీమలోని మురముళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికొచ్చి పూజలు చేసి మొక్కుకుని వెళ్తారు. ఇంతటి మహిమ కలిగిన ఈ ఆలయం ఎక్కడుంది? ఇక్కడికి ఎలా చేరుకోవాలి? పూజా విధానం ఏంటి? పూజా టికెట్స్ ఎలా తీసుకోవాలి? మరియు ఆలయ వేళలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం కోనసీమ జిల్లాలోని ఐపోలవరం మండలంలోని మురముళ్ల గ్రామంలో వృద్ధ గౌతమి నదీ తీరమందు ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్షేత్రం వెలసి ఉంది. ఇక్కడే వీరభద్రుడికి భద్రకాళికి గాంధర్వ పద్ధతిన వివాహం జరిగింది. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్వామివారిని దర్శించుకున్న వారికి వెంటనే కళ్యాణం జరుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. పురాణాల కథ ప్రకారం దక్షుడు అనే రాజు ఒక గొప్ప యాగం చేయాలని భావిస్తాడు. ఈ యాగానికి సొంత కూతురు దాక్షాయణిని, అల్లుడు శివుణ్ణి ఆహ్వానించడు. అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకున్న దాక్షాయిని భర్త ఎంత వారిస్తున్నా వినకుండా పుట్టింటి మమకారంపై యాగశాల వద్దకు చేరుకుంది. అయితే అక్కడ తీవ్రంగా అవమానింపబడుతుంది. దీంతో ఆత్మాహుతికి పాల్పడుతుంది దాక్షాయిని. ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్ర ఆగ్రహంతో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞం నాశనం చేయమని పంపిస్తాడు. దక్షయజ్ఞం అనంతరం వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షిణునకు మేకతలను తగిలించి దక్షిణుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తంగా దక్షయజ్ఞమును పూర్తి చేయించాడు. అయినప్పటికీ వీరభద్రుడు శాంతించడు. ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు విష్ణుమూర్తిని వీరేశ్వరుడిని శాంతింపచేయమని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి శాంతింపచేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. త్రిమూర్తులతో కూడి దేవతలంతా కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. జగన్మాత తన షోడశ కళల్లో ఒక కళను భద్రకాళిని వీరభద్రుణ్ణి శాంతింపచేయడానికి పంపిస్తుంది. అప్పుడు భద్రకాళి అమ్మవారు మురముళ్ల దగ్గర ఉన్న తటాకంలో మునిగి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రుడికి కనిపిస్తుంది. దీంతో వీరభద్రుడు శాంతించాడు. వెంటనే అక్కడ ఉన్న దేవతలు, మునులు వారిరువురికి గాంధర్వ పద్ధతిన వివాహం చేశారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం గాంధర్వ రీతిన కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తమ సంతానానికి వివాహం ఆలస్యమవుతున్న వారు ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయిస్తే త్వరలో ఫలితం కనబడుతుందని చెబుతారు. అలా భక్తులు జరిపించే వివాహం నిత్యం జరుగుతూ ఉంటాయి. కాలక్రమంలో ఈ ప్రాంతంలో వరదలు సంభవించడం, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో ఆలయం గోదావరిలోకి వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత ఓ భక్తుడి కలలో కనిపించిన స్వామి తనకు ఆలయ నిర్మాణం చేయవలసిందిగా ఆదేశించారట. వెంటనే భక్తుల సహాయంతో శిథిలావస్థలో ఉన్న లింగాన్ని బయటికి తీశారు. ఆలయంలో ఉన్న లింగమును గుణపములతో లేవనెత్తుటకు ప్రయత్నించగా గుణపముల దెబ్బకు లింగం పైభాగం నుంచి నెత్తురు వచ్చిందట. భక్తులంతా భయభ్రాంతులై శ్రీ స్వామివారిని ప్రార్థించగా స్వామివారు అచ్చట సమీపమున గల ఐపోలవరం గ్రామంలో ఒక చోటకు చేతులపై తీసుకుని వెళ్లవలసిందని, ఆ మార్గంలో నాకనుకూలంగా ఉన్న చోట నేను ఆగగలనని ఆ లింగం ద్వారా పలికిందట. స్వామివారి మహాలింగమును చేతులపై తీసుకొస్తుండగా మురముళ్లలోని ఒక పవిత్ర స్థలం చేరేసరికి ఆ దివ్యలింగం భారం పెరగడంతో స్వామివారి ఆజ్ఞగా భావించి అక్కడే ఆ మహాలింగం ఉంచి అక్కడే స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ పూర్వం వలె మహావైభవముగా నిత్య కళ్యాణం స్వామివారికి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడి పురోహితులు ప్రతిరోజు తెల్లవారుజామున మరియు రాత్రిపూట దివ్య వివాహం నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణంలో వీరభద్రస్వామికి వరుడు వేషం వేసి అనంతరం పవళింపు సేవ చేస్తారు. ఇక్కడ వివాహ క్రతువు జరగకపోతే వీరభద్రస్వామికి కోపం వస్తుందని నమ్ముతారు. కాబట్టి పురోహితులు కళ్యాణం చేసే ముందు దేవతా విగ్రహాల్ని గ్రామం చుట్టూ ఊరేగిస్తూ సాంప్రదాయ పద్ధతిలో దీనిని చేస్తారు. నిత్య కళ్యాణం చేయించేందుకొచ్చిన భక్తులకి సూచనలు. మీ జన్మ నక్షత్రంని బట్టి మీరు ఏ తేదీల్లో కళ్యాణం చేయిస్తే మంచిదో అక్కడ మీకు సూచిస్తారు.
దానిని బట్టి మీరు తేదీని సెలెక్ట్ చేసుకోవచ్చు. రాత్రి 9:30 నిత్య కళ్యాణ పూజ పవళింపు సేవ పూర్తవుతుంది. అక్కడున్న పురోహితులే దగ్గరుండి చేయిస్తారు. నిత్య కళ్యాణం జరిగిన తర్వాత రోజు ఉదయం మీ గోత్రనామాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. పూజకి నేరుగా వెళ్లి పూజ చేయించడం కుదరని భక్తులు ఆన్లైన్ లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా వెళ్తే వారి ద్వారా టోకెన్ తీసుకుని గుడిలో ఇవ్వచ్చు. వారు మీరు చెప్పిన తేదీకి పూజ చేసి ఆన్లైన్ ద్వారా స్వామివారి అమ్మవార్ల ఫోటో, అక్షింతలు, కుంకుమ కొరియర్లో పంపిస్తారు. నిత్య కళ్యాణానికి హాజరయ్యే భక్తులు సాంప్రదాయ వస్త్రాల్లో నుదుటిన బొట్టు ధరించి రావలెను. మీరెంచుకున్న తేదీ రోజున సాయంత్రం 5 గంటల్లోపు ఆలయానికి చేరుకోవాలి. 2 పూలమాలలు, స్వామి అమ్మవార్లకి బట్టలు, తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు తీసుకుని వెళ్ళాలి. మిగిలినవన్నీ ఆలయం వారే ఇస్తారు. సాయంత్రం 5 గంటల్లోపు రసీదుతో అక్కడుండాలి. ఇక పూజా వివరాలు. ప్రస్తుతం పూజా టికెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. నిత్య కళ్యాణం 800 నుంచి 1000 రూపాయల వరకు. వివిధ విభాగాలు: అభిషేకం 100 నుంచి 150, గోపూజ 116, రుద్రహోమం 216, చండీహోమం 216, శాశ్వత కళ్యాణం 6000 వరకు ప్రత్యేక ప్యాకేజీలున్నాయి. ఆలయ సమయాలు ఉదయం 5:30 నుంచి 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు, సోమవారం రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఎలా చేరుకోవాలి? మురమళ్లను రోడ్డు మార్గంలో మాత్రమే చేరుకోవచ్చు. కాకినాడ నుంచి కోరింగ, తాళ్లరేవు, యానాం, ఎదుర్లంక మీదుగా 37 కిలోమీటర్లు, అమలాపురం నుంచి అనాథవరం, ముమ్మిడివరం మీదుగా 23 కిలోమీటర్లు మరియు రాజమండ్రి నుంచి కడియం, తాపేశ్వరం, మండపేట, మాచవరం, ద్రాక్షారామం, కుయ్యేరు, యానం, ఎదురులంక మీదుగా 75 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విమానం ద్వారా రావాలనుకున్న వారు రాజమండ్రి వరకు చేరుకోండి. అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా వెళ్లవచ్చు. ప్రయాణం ఆనందకరంగా, క్షేమంగా సాగి మీరు కోరిన కోర్కె నెరవేరి మీకు పునర్దర్శన భాగ్యం జరగాలని మా ఆయుష్మాన్ భవ క్రియేషన్స్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.